హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను పేందర్ రాజును. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నా, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. అయితే ఈరోజు అడెల్లి పొచ్చవ కాడికి అయితే రావడం జరిగింది. ఇక ఇక్కడ అయితే బోనాలు వేస్తాం. ఈరోజు బోనాలు వేయకముందు అయితే ఇక్కడ పందిర్ లేదు కాబట్టి పందిర్ అయితే మా యూత్ పిల్లలు అయితే ఇక స్టార్ట్ చేసిండ్రు పని. అభిషేక్ ఒకసారి హాయ్ చెప్పవా? కొంతమంది ఇక్కడ ఉన్నారు, వీళ్ళైతే తవ్వుతున్నారు. ఇక్కడ ఇక్కడైతే తవ్వుతున్నాడు గడ్డ పట్టుకొని. జల్లు ఒకసారి హాయ్ చెప్పరా నాన్న. ఇక మా యూత్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ వీళ్ళిద్దరు ఏ పనికైనా సిద్ధంగా ముందుకుంటారు. ఇక సూరజ్ అయితే వెనక ముందు అవుతున్నాడు. యోగేష్ అయితే ఇప్పుడు వచ్చిండు, మరి గుంజలు తీసుకొని వచ్చిండు. మరి యోగేష్ బాగా కష్టపడ్డాడు ఈసారి. మా ఊరు మహిళలు అయితే ఇక్కడ బోనాలు వేస్తున్నారు. ఇక్కడ చూడండి, మా టెంపుల్ ఇంకా పూర్తి కాలేదు కాబట్టి టెంపుల్ కూడా చూపిస్తా. నిర్మాణంలోనే ఉంది ప్రజెంట్. సో ఇట్లా బోనాల కోసం అయితే మా ఊరు నుంచి ఇట్లా వస్తున్నారు జనాలు. ఇక మా పొరగండ్లు అయితే కర్ర తోలు అయితే తీస్తున్నారు. మరి కుప్పలు తొందరగా వేసి వంటలు చేసి తిని వెళ్ళిపోదాం అన్నట్టుగా ఉన్నారు. కుప్పలు మేస్త్రి అయితే కరెక్ట్ గిన్నెలు పట్టుకొని వచ్చిండు. ఈ గిన్నెలలో ఎట్లా వేస్తున్నాడు చూడు. ఇక ఇదే కొలత ఇది. ఇగో 3 గిన్నెలు ఇంట్లో నుంచి పట్టుకొని వచ్చిండు. ఇట్లా అయితే కుప్పలు వేస్తున్నాం ఇక్కడ. యోగేష్ అయితే నవ్వుకుంటున్నాడు. కుప్పలు అయితే రెడీ అవుతున్నాయి. కుప్పలు ఒకసారి లేపినామనుకో తర్వాత వంటలు చేసి తిని వెళ్ళిపోవడమే ఉంటుంది. ఇక్కడ కుప్పలు వేసేవాళ్ళు. ఇక వీళ్ళైతే ఏం ఆలోచిస్తున్నారో ఏం అర్థమైతే లేదు కానీ సైలెంట్గా ఉన్నారు. ఇక అశోక్ అన్న వాళ్ళ భార్య వన్ను వీళ్ళిద్దరైతే ఏదో మాట్లాడుతూ ఉన్నారు. ఇగో మా టెంపుల్ అయితే పూర్తి నిర్మాణం కాలేదు ఇంకా. గత సంవత్సరం నుంచి ఇట్నే ఉంది. సెంటరింగ్ అయితే వేయడం జరిగింది. ఇక మా పోసటి బాట అయితే చాలా రోజుల తర్వాత అయితే వచ్చిండు. ఎక్కువ శాతం ఈ మధ్య నిర్మల్లో ఉంటుండు. మా పాపలు అయితే లోపల పోతుండ్రు. లోపల అయితే సెంటరింగ్ కట్టేసి ఉంది కాబట్టి పోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఒక్కొక్కరు పోవాలి రావాలి. అందరు పోదామంటే కుదరదు, ఆడ జాగలేదు.
అయితే ఏంది ఇక కొబ్బరికాయలు ఎట్లా తింటున్నారంటే చూడు చూడు చూడు, చేతిలో ఈడ ఉన్నది, మన ఈడ తైలి ఉన్నది కదా, ఈడ తైలి నుంచి ఒక్కొక్కటి తీస్తున్నాడు, తింటాడు, ఈడ ఈడ పెడుతున్నాడు, జమ చేస్తున్నాడు ఈడ. ఇగో ఈడ మన పోతరాజు ఇక ఇక్కడ ఉన్నాడు, పోతరాజు దగ్గర నుంచి తీసుకొని అంతా లాగేస్తున్నాడు. ఆ బామ్మర్ది గాడైతే చూడు ఇక కిరాక్ అయిపోయిండు. ఆడి ఫిగర్ చూస్తే కొబ్బరికాయ తింటుండు, ప్రసాదం కొరుకుతున్నాడు, దుందా ముఖం ఎట్లా మెరుస్తున్నది చూడు ఒకసారి, గడ్డ ముఖం అలా మామకాయ ఇస్తున్నాడు. ఇగో ఈ పొలగాడు వచ్చిండు, ఇక కూర్చున్నాడు, ఇక తింటుండు చూడు, ఇక ఎట్లా తింటాడు ఒకసారి చూడు. అప్పాలు తింటుండు ఈడ. ఆడ బోనం పెట్టిండు కదా, బోనం ఆడికి లేపుకొచ్చింది, బోనం ఆగో వేసిండు, ఇక వీళ్ళేమో గారెల కోసం ఆ పెద్ద గారెలు నేను తింటా అంటుంటారు వీళ్ళు. ఇక్కడ గారెలు అయితే లేవు మరి, ఇగో గారెలు ఇక్కడ, ఇగో వీళ్ళే ఇక లాగేస్తున్నారు గారెలు.